ఆకాశ మహాకాశముల యందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ సమస్త సంగతులను ఎరిగియున్న దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైనది. నిన్ను ఇబ్బంది పెడుతున్నవారు, నిన్ను హింసలకు గురి చేస్తున్నవారు, నీవు అనుభవిస్తున్న ప్రతి చింతలను ఎరిగియున్న దేవుడు వారి చేతిలో నుంచి నిన్ను విడిపించేదను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవు అనుకుంటూ ఉంటున్నావు, నేస్తమా, నేను ఇన్ని కష్టములు పడుతూ ఉన్నాను, ఇంతమంది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, నా చుట్టూతా ఉన్న ప్రజలందరూ కూడా నన్ను హేళనగా అపహాస్యము చేస్తూ ఉన్నారు, కానీ దేవాది దేవుడు నాకు ఎట్టి కృపను విడుదలను అనుగ్రహించుటలేదు. ఇక ఈ కష్టములతో, ఈ ఇబ్బందులతో, ఈ బలాత్కారుల చేతిలో నా బ్రతుకు ఇట్లా నాశనం అయిపోవలసిందేమో అని నీవు అనుకుంటూ ఉన్నావు. నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు. నీవు చేసిన ప్రతి విజ్ఞాపన కూడా ఆయన వినియున్న దేవుడై ఉన్నారు గనుక నీకు తగిన సమయమందు విడుదలను అనుగ్రహిస్తారు. కనుక నీకు ఇది నాన్న వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు విమోచనిచ్చువారు ఆయనే, విడుదలనిచ్చువారు ఆయనే గనుక నీకు వాటిని అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీలో ఉన్న కృంగుదల నుంచి, నీలో ఉన్న సమస్త మానసిక వేదనల నుంచి కూడా నీవు బయటకు రావలను. నీ చుట్టూతా ఉన్న జనాంగములందరూ కూడా నిన్ను రోదనకు గురి చేస్తూ, వేదనకి గురి చేస్తూ ఉన్నారు. నిజమే, కానీ ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు నీకు అనుకూలముగా మార్చేస్తారు. ఎందుకు అంటే, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు గనుక నీకు విమోచన అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేనినైతే నీవు ప్రాణ ప్రమాదముగా భావిస్తూ దేవుని సన్నిధిలో దుఃఖముతో, వేదనతో రోదన చేసి ఉన్నావో ఆ విజ్ఞాపనను, రోదనను దేవుడు విని ఉన్నారు. నేస్తమా, నీకు విడుదలను అనుగ్రహించి నీకు విమోచన కలుగచేసి నీ బ్రతుకులో దేవాది దేవుడు శాంతి, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తానని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు గనుక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. తప్పకుండా నీ జీవితంలో నీవు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుభవిస్తావు. దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మీరిచ్చిన భరోసాను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకి నాయన సమస్త అంధకార సంబంధమైన శక్తుల నుంచి, బలహీనతల నుంచి విడుదల కలిగిచేయండి నాయన. విమోచన దయచేయండి దేవా. మీ శాంతిని, సమాధానమును, నెమ్మదిని నాయన, కుటుంబంలో ఆనందమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము రక్షక. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న వారందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని, మా ప్రియులందరి కుటుంబాల్లో కూడా నాయన అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించండి దేవా. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని నాయన, బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులను అనుగ్రహించి కుటుంబాలలో నాయన ఏమీ తక్కువ కాకుండా సమస్త ఆశీర్వాదములు మీ మహిమలో నుంచి అనుగ్రహించి మీరే దీవించి ఆశీర్వదించమని, వారు చేస్తున్న వ్యాపారములు, ఉద్యోగములు, పనిపాట్లలో మీరే తోడుగా ఉండి నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.